మాది పలమనేరు. నా పేరు సురేష్ బాబు. నేను 2008లోని ధ్యానానికి మా ఫ్రెండు విజయ్ కుమార్ ద్వారా ధ్యాన పరిచయం అయ్యింది. అతని ద్వారా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి తో కలిసి అతని యొక్క గురువు గారితో మాట్లాడినాము. అప్పటి నుంచి ధ్యాన సాధన చేస్తూ ధ్యానం అంటే ఏమిటి, సంసారం అంటే ఏమిటి, బిడ్డలంటే ఏమిటి, బిడ్డల యొక్క తత్వము, ఒక సృష్టి యొక్క అద్భుతమైన రహస్యాలు అనేది ధ్యానం ద్వారా ఎన్నో తెలుసుకున్నాను. అదే కాకుండా నాలో గొప్ప అనుభవం ఏమంటే, మా యొక్క శ్రీమతి గారికి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో చాలా సివియర్గా అయింది. ఆమెకి జరిగిన యాక్సిడెంట్ అప్పుడు నాకు ఫోన్ చేసినారు. ఇలా అనేసి ఇలా జరిగింది అన్నారు. అప్పుడు నేను ఆ యొక్క స్థితిని నేను ఒక కాన్ఫిడెంట్గా దాన్ని తీసుకున్నాను అన్నమాట. అయ్యో ఇలా జరిగిందే అనే ఫీల్ కాకుండా ధైర్యంతో ఎందుకు ఇలా జరిగింది ఏమిటి అనేది. కానీ ఆమె జరిగిండేది వచ్చి 2 legs కట్ అయిపోయింది. చాలా సివియర్గా జరిగింది. మేము ఉన్నది పలమనేరు, కానీ ఆమెది వచ్చి సొంత ఊరు చిత్తూరు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత పలమనేరు మాది నేటివ్ ప్లేసు. ఇక్కడ మేము ఇక్కడ ఉన్నామన్నమాట. కానీ మా కూతుర్ని కోయంబత్తూర్ దగ్గర పెరందరే అనే ఊర్లో ఆమెకి మేము మ్యారేజ్ చేసి అక్కడ ఇచ్చినాం అనమాట. మా కూతుర్ని అల్లుని చూసే పోయినప్పుడు జరిగిన విషయం అన్నమాట. కానీ పెరందరేలో జరిగిందనమాట యాక్సిడెంట్. కానీ ఆమెకి 2 legs కట్ అయిపోయింది. చాలా సివియర్గా ఉంది. కానీ డాక్టర్ ఏమన్నారంటే, మేము చాలా సీరియస్ అండి, మేము చెప్పలేము అన్నారు. మేము ఒకటి కాన్ఫిడెంట్తో దీనికి మీరు ఏమవుతుందో చెయ్యండి ఆపరేషను, దానికి కావాల్సిన మేము ఏం సహాయం చేయాలో మేము సహకరిస్తామని చెప్పినాము. ఆపరేషన్ అయినది. ఆపరేషన్ తర్వాత నేను సంకల్పాలు పెట్టుకున్నాను. ప్రేమ్నాథ్ సార్ అనే మన గురువు గారైన ప్రేమ్నాథ్ సార్ దగ్గర ఇలా జరిగిందండి, దీనికి మీరు మీ యొక్క మెసేజ్ ఇవ్వండి అనేసి అన్నాను. సార్ మెసేజ్ ఇచ్చినారు. ఆ మెసేజ్ ప్రకారము ఆ యొక్క హాస్పిటల్లో మామూలుగా రిసెప్షన్ సందడిలో ఎంతో అలజడిగా ఉంటుంది. ఆ స్థలంలో సార్ ఇచ్చిన మెసేజ్తో 3 hours మెడిటేషన్ చేసినాను. చాలా అద్భుతంగా కుదిరింది. దాని తర్వాత మా భార్యకి ఆపరేషన్ అయింది. రోజుకి నేను ఒకటే కాన్ఫిడెంట్ పెట్టుకున్నాను అన్నమాట. ఏమని, ఇప్పుడు ఈమెకి జరిగింది, ఏమవుతుందో అనే భావన లేకుండా ఆమెకి జరిగిండేది పోయిన జన్మ కర్మ అనుకొని ఈ జన్మలో ఆమె సంపూర్ణ స్థితి పొందాలని ఆమెకి నేను సంకల్పం తీసుకున్నాను. ధ్యానం చేస్తూ ఆమెని హాస్పిటల్లో ఉన్నాను కదా, ఇది హాస్పిటల్ ఒక దేవాలయం అనుకుంటూ, డాక్టర్స్ దేవుళ్ళు అనుకొని, నర్సులు వచ్చి పూజారులు అనుకొని, మనం ఇచ్చే ట్యాబ్లెట్లు వచ్చే మంత్రాలు అనుకొని మనస్తృప్తిగా ప్రతి ఒక్క మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నోసార్లు ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాను. ఐసీలో ఉంటుంది ఆమె. ఆ ట్యాబ్లెట్ని నేను మనస్ఫూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో ఆ ట్యాబ్లెట్ ఆమెకి ఇస్తూ ఒక మనోధైర్యంతో నేను కాన్ఫిడెంట్గా ఆమెని కాపాడుకుంటూ ఆమె ఈ రోజుకి యథాస్థితికి వచ్చేసింది. ఆమె నడుస్తుంది. ఆమె అద్భుతమైన నాతో కూడా సహాయపడుతుంది. ఆమె ఎందుకు వంట చేస్తుంది, ఇది ఉంటుంది. ఇవన్నీ ఇంత జరగడానికి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, సాధారణమైన వ్యక్తి ఎలా చేయగలుగుతాడు అంటే, మనము నమ్మిన ధ్యానము, మన గురువు వారు చెప్పిన మార్గము ఎంత అద్భుతమైన స్థితి మనం కలుగుతుందంటే చూడండి ఎంత మార్పు. అంటే నేనే గ్రేట్ అని చెప్పడం కాదు, ఎవరైనా కానీ ధ్యాన సాధన చేస్తూ ఆ నమ్మకాన్ని పెట్టి విశ్వాన్ని కోరితే అది మనకు పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తుంది. మనం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో మనం చేయాలి. గురువుగారు అన్నారు, ఏమయ్యా సురేష్ ఎలా ఉన్నావు అంటే, నేను బాగున్నాను సార్ అంటే, నువ్వు బాగుంటే సరిపోతుందా, ప్రపంచము బాగుండాలి కదా, ఏం చేయాలి చెయ్యి అన్నారు. అది నాకు క్వశ్చన్ మార్క్ అయింది. నేను ప్రతిరోజు వ్యాపారం చేస్తున్నాను. ఆ వ్యాపారంలో ప్రతిరోజు నాకు బిడువైనప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది పాంప్లెట్ ఇస్తూ దాని యొక్క అవగాహన తెలుపుతూ చేస్తున్నాను. అది మా పొలంలో శ్రీకృష్ణ ధ్యాన మందిరము ఉన్నది. దాంట్లో నేను ప్రతిరోజు మార్నింగ్ 8 నుంచి 9 వరకు, మళ్ళీ శనివారం పూట 7:30 నుంచి 10 వరకు ధ్యానాన్ని వచ్చిన వాళ్ళకి ధ్యానం అనేది అవగాహన నేర్పిస్తూ, ధ్యానం చేయండి, మీ యొక్క
స్థితులు, మీ యొక్క ఎందుకు జన్మ తీసుకున్నారు, ఈ జన్మకి పరిసమాప్తం మీరెవరు ఏమిటి అనేది తెలుస్తుంది. ఇంకొకటి కర్మ ఎలా పుడుతుంది, కర్మ నుంచి ఎలా బయటపడాలి, కష్టాలు ఎందుకు వస్తుంది, దుఃఖాలు ఎందుకు వస్తుంది, ఇవన్నీ ధ్యానం ద్వారా మీరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. ఆ యొక్క ధ్యానమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను ఈ ప్లేస్లో మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు గర ధ్యానం అనే మార్గాన్ని ఎన్నుకోండి. ధ్యానం ఎలా చేయాలి అంటే, శ్వాస మీద ధ్యాస, వచ్చే గాలిని పోయే గాలిని గమనిస్తూ మన ముక్కు ద్వారా దాన్ని గమనిస్తూ చేయడమే ధ్యాన సాధన. మనం కళ్ళు 2 మూసుకొని చేతులు 2 జోడించుకొని మనం ఇలా కూర్చొనేసి సాధన చేస్తూ ఏ దేవుణ్ణి తలుచుకోవాల్సిన పని లేదు. మనము శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మన యొక్క దృష్టిని మూడో కన్ను అంటే నుదుటిన పెట్టి దృష్టిని చేస్తూ మన ధ్యాన సాధన చేయాలి. ఇదే మార్గము, అద్భుతమైన మార్గము. మీరు ఎటువంటి కష్టాలైనా కానీ, దుఃఖాలైనా కానీ, ఏ కర్మలైనా సరే, ఏమైనా సరే ధ్యాన సాధన చేయండి, అద్భుతమైన స్థితి పొందుతారు. ఇది మనకు గురువు గారు ఇచ్చిన అద్భుతమైన ధ్యాన మార్గము. ఆయనకు ఎంతో శతకోటి ఆత్మ వందనాలు, శతకోటి పాద పద్మాలకు నమస్కారములు. ఇంతటి నాకు మెసేజ్ ఇవ్వడానికి సహకరించిన వాళ్ళకి ఈ పిఎంసి ఛానల్కు కృతజ్ఞతలు.